ఆత్రేయపురం ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వాటర్ ఫ్లై బోట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ బోట్ ప్రదర్శనలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. నీటి మీద వినూత్నంగా సాగినటువంటి ప్రదర్శనలు ఉత్సాహ వైభవాన్ని మరింత పెంచాయి. అయితే ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు నిర్వాహకులు పెద్ద ఎత్తున ఎల్ఈడి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఈరోజు ఆత్రేయపురంలో జరుగుతున్నటువంటి ఈ బోటు ఉత్సవాలకి అశేష జనాలు రావడం జరిగింది. ఎందుకంటే నిన్న స్టార్ట్ అయినటువంటి బోటు ఉత్సవం మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఎంతో ప్రఖ్యాతి గాంచింది. దీని అందరూ కూడా స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానంద గారు చొరవ చూపి, అలాగే మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే ప్రధానమంత్రి గారి సహకారంతో ఈ రోజు ఈ ఉత్సవాలు ఇక్కడ అంగరంగ వైభవం జరగడం చాలా సంతోషంగా ఉంది. మీకు అందరికీ తెలిసిందే, ఎంతో ప్రఖ్యాతిగాంచిన కోనసీమ తెలుగుగా పేరుగాంచిన వాడిపల్లి దేవస్థానం కూడా మన పక్కన ఉండటం, దాన్ని కూడా టూరిజం గా అంతా డెవలప్ చేయటం, దానికి ఈ బోటు ఫెస్టివల్ని రంగు అద్దడం వల్ల ఎందరో ఎంతో మంది అంటే పండగ 3 రోజుల ముందరే ఆత్రేయపురం రావడం చాలా సంతోషకరం. ఎందుకంటే దేశ విదేశాల నుంచి ఈ రోజు దుబాయ్ నుంచి రావడం జరిగింది, అలాగే యుఎస్ నుంచి రావడం కూడా జరిగింది. అందరూ వచ్చి ఈ ఉత్సవాలను వీక్షించుంటే ఇక్కడ లోకల్ గా ఆత్రేయపురం వాసికి నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే ఎక్కడో కేరళలో జరిగేటువంటి బోట్ ఫెస్టివల్స్ ఈ రోజు ఆత్రేయపురాన్ని అంగరంగ వైభవం జరగడం చాలా ఆనందకరంగా ఉంది. కాబట్టి అందరికి విజ్ఞప్తి చేసేది ఒకటే, ప్రతి ఒక్కరూ వచ్చి రేపు కూడా ఉంది కాబట్టి అందరూ వీక్షించి దీన్ని సంక్రాంతిని ముందుగా మనం జరుపుకుంటే అందరికీ కూడా రానున్న రోజుల్లో మరింత ఉత్సాహంగా ఉత్సవాలు జరపడానికి వచ్చే సంవత్సరం ఇంకా దీనికన్నా మళ్ళీ ఇంకో అంత రెట్టుగా ఉత్సాహం జరపడానికి కూడా మేము అందరం ముందు ఉంటామని, అలాగే ఈ రోజు దీనికి ఇంతలా ప్రఖ్యాత పేరు రావడానికి ముఖ్య కార్యక్రమానికి మీడియా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో మరింత స్వాభావికం చేసి ఈ ఉత్సవాలు మరింతగా తీసుకెళ్ళడానికి అందరికి వచ్చేస్తాం తెలియజేసుకుంటున్నాం. పండగ ఆత్రేయపురం మండలం ముందుగానే 3 రోజులు ముందుగా వచ్చింది. ఈ డ్రాగన్ పోటీల వల్ల ఈ డ్రాగన్ పోటీల వల్ల నలుమూలల నుంచి, రాష్ట్ర నలుమూలల నుంచి కాకుండా దేశ నలుమూలల నుంచి కూడా ఈ డ్రాగన్ పోటీలు తిలకరిస్తూ నిన్న స్విమ్మింగ్ పోటీలు 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు కూడా స్విమ్మింగ్ చేసి చాలా ఆనందపడ్డారు. ఈ కార్యక్రమాన్ని బండారు సత్యానందరావు చాలా ప్రతిష్టాత్మకంగా కోనసీమ కాదు ఒక పర్యాటక శాఖగా దీన్ని తీర్చిదిద్దాలని సత్యానందం గారు కంకణం కట్టుకుని అహోరాత్రులు నెలల నుంచి ఇదే పని మీద అటు అధికారులని ఇటు కార్యకర్తలని సమిష్టిగా నడిపిస్తూ ముందుకు సాగిస్తున్నారు. బండారు సత్యానందరావు గారు ఈ ఆత్రేయపురానికి వాడిపల్లి వెంకటేశ్వర స్వామి 7 వారాలు ఎంత ప్రసిద్ధి చెందో, ఈ డ్రాగన్ పోటీలు, స్విమ్మింగ్ పోటీలు, రేపొద్దున గాలిపటం పోటీలు ఇవన్నీ కూడా అంగరంగ వైభవంగా దేశం నలుమూల నుంచి కూడా వచ్చి ఈ పోటీలు తిలకిస్తున్నందుకు ఇంకా ముందు ఇంకా పెంచాలని బండారు సత్యం గారు కోరుకుంటున్నారు. నా పేరు మార్చి, నేను రాజమండ్రి నుంచి వచ్చాయండి. మనకి కోనసీమ సంక్రాంతి సంబరాలు అంటే మన గోదావరి జిల్లాకు పెట్టింది పేరు. అలాంటిది మన పండగ ఇంకా స్టార్ట్ అవ్వకముందే మన ఆత్రేయపురంలో ఇంత ఘనంగా మన పడవ పోటీలు నిర్వహించడం అనేది మా గోదావరి జిల్లాలకి చాలా గర్వకారణం. అందులోకి మేము ఈ రాజమండ్రి నుంచి కేవలం ఈ పడవ పోటీలు ఎంజాయ్ చేయడానికి వచ్చి మేము ఇంత జనాభా చూసి ఇంత సరదాగా ఈ గోదావరి జిల్లాలో ఈ ఉత్సవాలు నిర్వహించుకోవడం, దాని మీద చూడటం లైవ్ లో మన ఓన్లీ ఆంధ్రానే కాదు, తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ నుంచి ఎక్కడెక్కడి నుంచో ఇందులో పార్టిసిపేట్ చేయడానికి డిఫరెంట్ స్టేట్ లోంచి వచ్చి ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేయడం, వాళ్ళకి మన గోదావరి జిల్లాలో ఉన్న ప్రజలు వాళ్ళకి ప్రోత్సాహం అందించడం చాలా మాకు ఆనందంగా ఉంది. మేము ఇక్కడికి వచ్చాము మార్నింగ్ 7 కి, అన్ని చూసాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. మేమైతే రాజమండ్రి నుంచి వచ్చామండి.
మనం అందరం కూడా మన కోనసీమ జిల్లాలో కోడి పందాలు బాగా ఫేమస్ కదా. మనకైతే మనకి ఆత్రేయపురంలో మనకి పడవల పోటీలు, అలానే స్విమ్మింగ్, ఇంకా కైట్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. సో అందరూ కూడా ఎక్కువ కోడి పందాలకి ఎక్కువ వెళ్లకుండా ఇలాంటివి కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇలాంటివి మనకి ఎప్పటి నుంచో సాంప్రదాయంగా వస్తున్నా ఇలాంటివి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేయాలి మనం అందరం. సో ఇలాంటి బ్యూటిఫుల్ ఫెస్టివల్ ని ఎక్స్పీరియన్స్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మీరు అందరూ కూడా ఖచ్చితంగా ఆత్రేయపురం ఖచ్చితంగా విజిట్ చేయండి. అందరికీ నమస్కారం అండి. గతంలో మునుపెన్నడూ చూడని విధంగా ఆత్రేయపురం మండలంలో గోదావరి ట్రోఫీ సంక్రాంతి ఉత్సవాలు బండారు సత్యానందం గారి చేతుల మీదుగా అంగరంగ వైభవంగా రాష్ట్రం నలుమూల నుంచి వేలాది మందిగా ఇక్కడికి ఆత్రేయపురం తరలి వచ్చి అద్భుతంగా కార్యక్రమం జరుగుతుంది. రేపు కూడా అదే విధంగా పెద్ద స్థాయిలో ప్రజలందరూ ఆత్రేయపురం చేరుకుని ఏదైతే డ్రాగన్ పడవ పోటీలు ఫైనల్ పోటీలు ఉన్నాయో దాన్ని అందరూ తిలకించి, అదేవిధంగా ఫుడ్ ఫెస్టివల్లో కూడా పెద్ద సంఖ్యలో జనాలు వచ్చి ఎంజాయ్ చేసి, కైట్ ఫెస్టివల్ కూడా ఉంది. అందరూ కూడా ఇక్కడికి ఆత్రేయపురం చేరుకుని విజయవంతం చేయాలని కోరుకుంటూ నమస్కారం.